నంద్యాల ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ డాక్టర్ శబరి సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవిలో ఉన్నటువంటి 2013 బ్యాచ్కి చెందిన కార్తికేయ మిశ్రాల మధ్య ఇటీవల ఢిల్లీలో ఒక వివాదం చెలరేగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాన మీడియాలో కూడా పుంకాలుగా వార్తలు వచ్చాయి. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. సహజంగా ఢిల్లీలో ఉన్న ఎంపీలంతా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రిని కలవడం కామన్, స్వాగతం పలుకుతారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నిలబడ్డటువంటి నంద్యాల ఎంపీ శబర్ని ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి పక్కకు తప్పుకో అని చేదరించుకున్నారు. దీంతో డాక్టర్ శబరి నంద్యాల ఎంపీ కూడా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటి అనేది ఎక్కడ వీడియోలో రికార్డు కాకపోయినా చెప్పు తెగుద్ది అనే మీనింగ్లో గట్టిగానే సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరి మధ్య వివాదం గట్టిగానే జరిగింది. అయితే కార్తికేయ మిశ్రా మీద గతంలో కూడా యాటిట్యూడ్కి సంబంధించి కొన్ని వాదాలు ఉన్నాయి. వైసీపీ పాలనలో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించాడు ఈ పెద్ద మనిషి. బిట్స్ పిలానీలో చదువుకున్నాడు, ఐఏఎంలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఇండియన్ సివిల్ సర్వీస్ మేధావులకు మాత్రమే సాధ్యమైన ఈ సివిల్ సర్వీస్ ఈ పోస్ట్ కూడా కొట్టాడు. దాన్ని మనం అంగీకరించాల్సింది. అయితే కేవలం ఐఏఎస్ సాధించినంత మాత్రాన ప్రజల మీద జులుం ప్రదర్శించడానికి వీల్లేదు. కొమ్ములేం రావు. వాళ్ళ మేధావులు మనం అంగీకరించాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ సాధించారు. సివిల్ సర్వీస్లో ఐఏఎస్ సాధించడం అంటే చాలామందికి సాధ్యమైన విషయం కాదు. ఎక్కడో లక్షకు ఒకడు ఉంటాడు. అలాంటి పోస్ట్ కొట్టారు, మంచిదే. అయితే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులనే అసలు కేర్ చేయకపోతే అసలు ప్రజల్ని సేవలను చూసినట్టు చూస్తారు. దీని మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. దాని ప్రభావం, ఢిల్లీలో జరిగిన ఘటన ప్రభావం జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్పష్టంగా పడింది. ఈ కేవలం జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే కేవలం ఆ జిల్లాల నుంచి వచ్చిన కలెక్టర్లే కాకుండా మిగతా ఐఏఎస్ అధికారులు కూడా, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందరూ పాల్గొంటారు. స్పష్టంగా చెప్పారు, ప్రజాప్రతినిధుల్ని ఆదరించండి, గౌరవించండి. ప్రజలు ఎన్నుకున్నవారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు కానీ ఎవరైనా కానీ వీళ్ళంతా ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులు. వాళ్ళని గౌరవించాలి. వాళ్ళనే ఈ అధికారులు లెక్క చేయకపోతే అసలు జనాన్ని చీడ పురుగులు చూసినట్టు చూస్తారుగా. ఎంపీకే దిక్కు లేకపోతే సామాన్య వ్యక్తి అయితే అసలు మామూలుగా ఇక పోలీసులను పెట్టి తోపిస్తారు బయటికి. అందువల్ల ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ అయ్యారు. పనితీరు మార్చుకోవాలి. పథకాలు ఇవ్వటమే కాదు, పథకాలు ఇచ్చేటప్పుడు హ్యూమన్ యాంగిల్ చూపించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. 4,000 పెన్షన్ ఇస్తున్నావు, 6,000 పెన్షన్ ఇస్తున్నావు, కొంతమందికి 10,000 ఇస్తున్నారు, కొంతమందికి 15,000 కూడా ఇస్తున్నారు మంచానికే పరిమితమైన వికలాంగులకి. ఇవ్వటమే కాదు, ఇచ్చే విధానం కూడా స్పష్టంగా ఉండాలి, హ్యూమన్ యాంగిల్ కలిగి ఉండాలి, గౌరవంగా ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో కలెక్టర్ల మీద కానీ, జిల్లా ఎస్పీల మీద కానీ, ఐఏఎస్ అధికారుల మీద కానీ ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఒక్కరోజు కూడా క్షమించను, వెంటనే జిఐడికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనేది ఆదేశాలు స్పష్టంగా జారీ చేశారు. శబరి విషయంలో కార్తికేయ మిశ్రాకి గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆయన జిఐడి కూడా అటాచ్ చేస్తారు అనే విషయం మీడియాలో, సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తూ ఉంది. దీని మీద ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రాబోయే 2-3 రోజుల్లో అనే దాని మీద మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.